హలో అండి. నా పేరు హారిక. ఈరోజు మనం లేబర్ లాలోని మినిమం వేజెస్ యాక్ట్ 1948 గురించి తెలుసుకుందాం. మినిమం వేజెస్ అంటే తెలుసు కదా, కనీస వేతనాలు. The Minimum Wages Act 1948 was enacted to give effect to the recommendations of the International Labour Conference in 1928. It is a pioneering measure in the area of social justice. అంటే 1928లో జరిగిన ఇంటర్నేషనల్ లేబర్ కాన్ఫరెన్స్ లో ఈ కనీస వేతనాల చట్టాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ చట్టం యొక్క ఉద్దేశం ఏంటి? ప్రతి ఉద్యోగంలో ఈ కనీస వేతనానికి కంటే తక్కువ వేతనానికి ఉద్యోగులతో పని చేయించుకోకూడదు అని. అదే ఇక్కడ ఆబ్జెక్ట్ లో చెప్పాం. ఆబ్జెక్ట్ ఆఫ్ ద మినిమం వేజెస్ యాక్ట్. The primary object of the Minimum Wages Act, inter alia, are the prevention of sweating or payment of unduly low wages to unorganized workers. ఓకేనా? నెక్స్ట్, ఈ చట్టంలో ఉన్న ఇంపార్టెంట్ డెఫినిషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంప్లాయీ అంటే ఎవరు? సెక్షన్ 2(1) ప్రకారం ఎంప్లాయీ టు మీన్ ఎనీ పర్సన్ who is employed to hire or reward to do any work, skilled or unskilled, manual or clerical, in a scheduled employment in a respect or which minimum rates of wages have been fixed. It includes an outworkers and employee declared to be an employee by the appropriate government. అంటే ఈ చట్టం ప్రకారం ఉద్యోగి అంటే ఎవరు? ఏ వ్యక్తినైనా నైపుణ్యం గల పనికి లేదా నైపుణ్యం అవసరం లేని పనికి, చేతితో చేసే పనికి క్లర్క్ ఉద్యోగిగా గాని షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ కింద కనీస వేతనపు రేటు నిర్ధారించి నియమించుకున్నప్పుడు బయటి పనికి వెళ్ళిన వారిని లేదా ఆ ప్రభుత్వం ఉద్యోగిగా నిర్ధారించిన వారిని కూడా ఈ ఉద్యోగిగా పరిగణిస్తారు. అర్థమైంది కదా? ఏ ఎంప్లాయ్ అన్నా షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ కింద ఎంప్లాయ్ అయితే ఆ ఎంప్లాయ్మెంట్ లో గనక కనీస వేతనం అనేది ఆల్రెడీ నిర్ధారించుకున్నప్పుడు దాన్ని ఎంప్లాయీ అని అంటారు. షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు డెఫినేషన్ లో ఉన్న షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ అంటే తెలుసుకుందాం. Scheduled employment means an employment specified in the schedule or any process or branch of work forming of such employment. అంటే ఇప్పుడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఈ చట్టంలో చూపించిన షెడ్యూల్లో ఉన్న ఎంప్లాయ్మెంట్స్ అన్నిటిని షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ అంటారు. The schedule is divided into two parts, part 1 and part 2. Part 1 లో ఫస్ట్ 12 entries ఉండేవంట. When originally enacted, part 1 of schedule had 12 entries only. Part 2 relates to employment in agriculture. Part 1 లో ప్రభుత్వం ఒక లిస్ట్ ఇస్తుంది. ఆ లిస్ట్ లో ఉన్నవన్నీ part 1 కింద చెందుతాయి. part 2 అంటే అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినవన్నీ part 2 లో ఉంటాయి. It was realized that it would be necessary to fix minimum wages in many more employments to be defined in course of time. Accordingly, powers were given to appropriate government to add employments to the schedule by the following procedure laid down in section 21 of the Act. As a result, the state government and central government have made several additions to the schedule and it differs from state to state. అంటే దీని మీనింగ్ ఏంటంటే పార్ట్ 1 లో చాలా రకాల ఉద్యోగాలను పరిగణలోకి తీసుకున్నారు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, కాఫీ, హ్యాండ్లూమ్, హాస్పిటల్స్, మార్కెటింగ్, ప్రింటింగ్ ప్రెస్, గార్మెంట్ మేకింగ్, టైల్స్, టొబాకో మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్సెట్రా. ఇలాంటివన్నీ పార్ట్ 1 ఉద్యోగాల కింద కన్సిడర్ చేస్తారు. అదే పార్ట్ 2లో వ్యవసాయ ఉద్యోగాల గురించి వివరించారు. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే అగ్రికల్చర్, డైరీ ఫార్మింగ్, పౌల్ట్రీ, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఇవన్నీ అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ అంటే పార్ట్ 2 కిందకి వస్తాయి. మొదట్లో పార్ట్ 1లో 12 ఉద్యోగాలు మాత్రమే చేర్చారు. తర్వాత ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి సెక్షన్ 21లో చెప్పబడిన పద్ధతి ద్వారా ఆ జాబితాను నవీకరణ అంటే అప్డేట్ చేసే అధికారం ఇచ్చారన్నమాట. నెక్స్ట్, Fixation of minimum rates of wages. అంటే Section 3 of the Act empowers the appropriate government to fix the minimum rates of wages payable to the employees of scheduled employment specified in Part 1 and Part 2 of the schedule
or in any new employment added to the schedule under section 27 and shall review such wages at such intervals it may think fit not exceeding 5 years. అంటే సెక్షన్ 3 ఈ చట్టంలోని సెక్షన్ 3 ఏం చెప్తుంది? కనీస వేతనాన్ని నిర్ధారించే హక్కు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబడింది. ఇప్పుడు under the proviso to subsection 3 the appropriate government may fix the minimum rates of wages for ఇప్పుడు అప్రోప్రియేట్ అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఉద్యోగాలలో కనీస వేతనాన్ని నిర్ణయించే హక్కు ఉంది. ఏ పార్ట్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ హోల్ స్టేట్ అంటే ఆ రాష్ట్రంలోని కొంత భాగానికి ఈ కనీస వేతనాన్ని నిర్ణయించే హక్కు ఉంది. అలాగే any specified class or class of employment in a whole of the state, any specified class or classes of employment for any part of the state. అంటే ఆ రాష్ట్రంలోని కొన్ని రకాల ఉద్యోగాలకు కనీస వేతనాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించవచ్చు అన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 3 empowers the appropriate government to fix or revise minimum rates for wages for. సెక్షన్ 3 అనేది ఈ మినిమం రేట్స్ ని ఫిక్స్ లేదా రివైజ్ చేయొచ్చు. ఎలాంటి ఎంప్లాయ్మెంట్స్ కి? డిఫరెంట్ స్కెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ కి, డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ వర్క్ ఇన్ ద సేమ్ స్కెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్, అడల్ట్స్, అడాలసెంట్స్, చిల్డ్రన్ అండ్ అప్రెంటిసెస్, డిఫరెంట్ లొకాలిటీస్. అంటే ఈ యాక్ట్ ప్రకారం పెద్దవారికి, పిల్లలకి, అప్రెంటిస్లకు వేరువేరు కనీస వేతనాలను నిర్ధారించే హక్కు ఉంది. వేరువేరు ప్రాంతాలకు చెందిన వారికి కూడా వేరువేరు కనీస వేతనాలను నిర్ధారించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఉదాహరణకి పట్టణాల్లో ఉన్న ఉద్యోగులకు ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ కనీస వేతనం ఉండేటట్టు చూడొచ్చు. గ్రామాల్లో నివసించే ఉద్యోగాలకు తక్కువ ఖర్చులు ఉంటాయి కాబట్టి తక్కువ కనీస వేతనం ఉండేలాగా నిర్ధారించవచ్చు అన్నమాట. రివిజన్ ఆఫ్ మినిమం వేజ్ అంటే ఈ మినిమం వేజ్ ని ఎలా రివైజ్ చేయొచ్చు? సెక్షన్ 3 subsection 1 clause B provides for a review and revision of minimum wages already fixed within a period of 5 years or earlier fixation. అంటే కనీస వేతనాలను నిర్ధారించిన 5 సంవత్సరాల లోపు ఈ కనీస రేట్లు రాష్ట్ర ప్రభుత్వం మార్చే అధికారం ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రానికి లేదా రాష్ట్రంలోని కొంత భాగానికి లేదా కొన్ని ఉద్యోగాలకు కనీస వేతనాలు మార్చే అధికారం ఉంది. కానీ మార్చే అంతవరకు పాత రేట్లే కొనసాగుతాయి అన్నమాట. బట్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ టు do so even after the expiry of 5 years. But until the wages are revised, the minimum rates of wages already fixed will continue to be in force. However, the state government has the power to apply the revised rate of wages only to parts of the state. Further, the appropriate government is authorized to fix or revise different minimum rates of wages for different scheduled employments or different classes of work in the same scheduled employment or different localities and for adults, adolescents, children and apprentices. The minimum rates of wages may also be fixed in accordance with the wage period, that is by the hours or by the day or by the month or any other larger period. అంటే కనీస వేతనాలను ఒక గంటకి, ఒక నెలకి లేదా కొన్ని రోజులకు గాను నిర్ధారించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. మినిమం రేట్స్ ఆఫ్ వేజెస్ అంటే కనీస రేట్లు. సెక్షన్ 4 ప్రకారం any minimum rate of wages fixed or revised by appropriate government in respect of the scheduled employment may consist of a basic rate of wages and a special allowance at the rate to be adjusted at such intervals or in such manner as the appropriate government may direct to accord as nearly as practicable with the variation in the cost of living index applicable to such workers. అంటే ప్రాథమిక వేతనం అంటే బేసిక్ వేజెస్ మరియు జీవన వ్యయం అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ రెండు కలిపి రేటును నిర్ణయించవచ్చు. అది ఫస్ట్ పాయింట్ యొక్క మీనింగ్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, బేసిక్ రేట్ ఆఫ్ వేజెస్ విత్ ఆర్ వితౌట్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ అలవెన్స్ and the cash value of concessions in respect of supplies of essential commodities at the concessional rates were so authorized. Or అంటే
ప్రాథమిక వేతనం అంటే బేసిక్ వేజెస్ మరియు ఉద్యోగులకు తక్కువ రేటుకి ఇచ్చే నిత్యావసర సరుకుల విలువ అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ ఎట్ కన్సెషనల్ రేట్స్ అన్నమాట. ఈ రెండు కలిపి కూడా రేటును నిర్ణయించవచ్చు. ఇందులో మళ్ళీ కాస్ట్ ఆఫ్ లివింగ్ యాడ్ చేయొచ్చు లేదా యాడ్ చేయకపోవచ్చు. మళ్ళీ థర్డ్ పాయింట్, in all inclusive rate allowing for the basic rate, cost of living allowance, cash value of the concessions if any. అంటే పై చెప్పినవన్నీ ఇంక్లూడ్ కూడా చేయొచ్చు. అంటే బేసిక్ వేజెస్ అంటే ప్రాథమిక వేతనం, జీవన వ్యయం అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్, అలాగే ఉద్యోగులకు తక్కువ రేటుకి ఇచ్చే నిత్యావసర సరుకుల విలువ అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ ఎట్ కన్సెషనల్ రేట్స్. ఈ మూడు కలిపి కూడా రేటును నిర్ణయించవచ్చు అనమాట. నెక్స్ట్, Section 4 of the cost of living. Section 4, the cost of living allowance and cash value of the concessions are to be computed by the competent authority at such intervals and in accordance with such directions as may be specified or given by the appropriate government. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే జీవన వ్యయం మరియు ఉద్యోగులకు తక్కువ రేటుకి ఇచ్చే నిత్యావసర సరుకుల విలువను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సంబంధిత అధికారులు నిర్ణయిస్తారు. నెక్స్ట్, ప్రొసీజర్ ఫర్ ఫిక్సేషన్ అండ్ రివిజన్ ఆఫ్ మినిమం వేజెస్ అంటే కనీస వేతనాల స్థిరీకరణ మరియు సవరణ ప్రక్రియ అన్నమాట. ఇది సెక్షన్ 5 లో చెప్పారు. Section 5 of the Act provides the procedure for fixing and revising minimum wages. Two methods are enumerated in section itself. It is the discretion of the state to adopt anyone. అంటే ఇందులో ఫిక్సేషన్ ఇంకా రివిజన్ ఆఫ్ మినిమం వేజెస్ అనేది రెండు మెథడ్స్ లో చేయొచ్చు. ఒకటి కమిటీ మెథడ్. ఫస్ట్ ఏమో కమిటీ మెథడ్ అంటే the appropriate government shall appoint as many committees or subcommittees as it considers necessary to hold inquiries and to advise in respect of the fixation or revision of minimum wages or minimum rates of wages. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైనన్ని కమిటీలను సబ్ కమిటీలను విచారణ మరియు సలహాలు ఇవ్వడానికి నియమిస్తుంది. నెక్స్ట్, the appropriate government shall by notification the official gazette publish its proposal for the information of interested and affected parties and specify a day not less than 2 months from the date of notification on which the proposals will take into consideration. After receiving objections from the parties, the government may consider and fix or revise minimum rates of wages with a fresh notification to be published in official gazette. అంటే దీని నోటిఫికేషన్ మెథడ్ అంటారు. సెకండ్ మెథడ్ పేరు నోటిఫికేషన్ మెథడ్. అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా కనీస వేతనాన్ని ప్రతిపాదిస్తుంది. తర్వాత వీటిపై అభ్యంతరాలను స్వీకరించి కనీస వేతనాలను నిర్ణయిస్తుంది. నెక్స్ట్, కాంపోజిషన్ ఆఫ్ కమిటీ ఆర్ అడ్వైజరీ బోర్డ్ అంటే ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. Each of the committees, subcommittees and the advisory board shall consist of persons to be nominated by the appropriate government representing. అంటే ఒక్కో కమిటీ మరియు సబ్ కమిటీ కింద వారి నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. కింది వారి నుండి ప్రాతినిధ్యం ఉంటుందంట. ఎంప్లాయర్స్ ఇన్ ద స్కెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్. స్కెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న యజమానుల్లోని కొంతమంది అపాయింట్ అవ్వాలి. ఎంప్లాయీస్ ఇన్ ద స్కెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ హూ షల్ బి ఈక్వల్ ఇన్ నెంబర్ అంటే యజమానులకు సమానమైన సంఖ్యలో స్కెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ లో ఉన్న ఉద్యోగులు కూడా ఉండాలి. మరియు ఇండిపెండెంట్ పర్సన్ నాట్ ఎక్సీడింగ్ 1/3 of its total members. One of such independent person shall be appointed as chairman by the appropriate government. అంటే మొత్తం సభ్యుల సంఖ్యలో 3వ వంతు స్వతంత్ర వ్యక్తులు ఉండాలి. ఆ స్వతంత్ర వ్యక్తులలో ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్ గా నియమిస్తుంది. Wages of worker who works for less than normal working day. అంటే సాధారణ పని గంటల కన్నా తక్కువ గంటలు పనిచేసే ఉద్యోగుల యొక్క వేతనాలు. ఇది సెక్షన్ 15 లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాంటి తక్కువ పని గంటలు వర్క్ చేసే వాళ్ళకి వేజ్ రేట్స్ ఎలా ఉండాలి అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. Section 15 provides that if an employee whose minimum rate of wages has been fixed under this act by the day works on any day on which he was employed for a period less than the requisite number of hours constituting a normal working day, he shall save as otherwise hereinafter provided be entitled to receive wages in respect of work done by him on that day as if he had worked for a full normal working day. అంటే
ఒక రోజుకి ఇంత కనీస వేతనం అని నిర్ణయించిన ఉద్యోగి గనుక సాధారణ పని గంటల కంటే తక్కువ పని చేస్తే అతను పూర్తి రోజు పని చేసినట్టుగా పరిగణిస్తారు. ఇది దీని మీనింగ్. అథారిటీ అండ్ క్లెయిమ్స్ ఇవి సెక్షన్ 2021లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే వేతనాలకు సంబంధించిన వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు అని. అండర్ సెక్షన్ 21 of the Act, 20 subsection 1 of the Act, the appropriate government may appoint any of the following as an authority to hear and decide for any specified area any claims arising out of the payment of less than the minimum rate of wages or in respect of the payment of remuneration for the days of rest or the wages at the rate of the overtime work. అంటే కనీస వేతనాలకు మరియు విశ్రాంతి రోజుల్లో వేతనాలకు మరియు ఓవర్ టైం పని గంటల వేతనాల వివాదాలను పరిష్కరించడానికి కింది వారిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుందంట. ఎవరెవరు వాళ్ళు? ఎనీ కమిషనర్ ఫర్ వర్క్మెన్స్ కాంపెన్సేషన్ అంటే కార్మికుల పరిహారాల యొక్క కమిషనర్, లేదా ఎనీ ఆఫీసర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజింగ్ ఫంక్షన్స్ సచ్ యాజ్ లేబర్ కమిషనర్ ఫర్ ఎనీ రీజన్ అంటే కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే లేబర్ కమిషనర్ అధికారి, లేదా ఎనీ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ లేబర్ కమిషనర్ అంటే రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే లేబర్ కమిషనర్ కి తక్కువ కాని అధికారి, లేదా any other officer with experience as a judge of a civil court. The authorities so appointed shall have jurisdiction to hear and decide claim arising out of payment of less than the minimum rates of wages or in respect of the payment remuneration for the days of rest or of the work done on such days or for the payment of overtime. అంటే సివిల్ కోర్టులో జడ్జిగా పనిచేసిన అనుభవం ఉన్న అధికారి దీని మీనింగ్. నెక్స్ట్ అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్ అంటే నేరాలు మరియు జరిమానాలు. సెక్షన్ 22 కింద ఇది చెప్పారు. సెక్షన్ 22 of the Act provides that any employer who pays to any employee less than the minimum rates of wages fixed for that employee's class of work or less than the amount due to him under the provisions of this Act or contravenes any rule or order made under Section 13 shall be punishable with imprisonment for a term which may extend to 6 months or with a fine which may extend to 500 rupees or with the both. అంటే ఈ యాక్ట్ ప్రకారం ఏ యజమాని అయినా కనీస వేతనాల కంటే తక్కువ జీతం ఇచ్చినట్లయితే యజమానికి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 500 రూపాయల వరకు జరిమానా లేదా రెండు విధించబడతాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.